గోదావరి ఎక్కువ పెరిగిపోవడంతో ఎంత ఎంత ఫ్లోటింగ్ ఉండడంతో చూడండి. గోదావరి గోదావరి ఎంత పెరిగిపోయిందో ఒకసారి చూడండి. మీరే చూడండి. ఫ్లోటింగ్ ఎలా వెళ్తుందో గోదావరి. ఒకసారి గోదావరి ఎలా ఎలా వెళ్తుందో చూడండి. గోదావరి పెరిగిపోవడంతో ఇక్కడ ఉన్న బోట్లన్నీ వరుసగా ఎలాగా రేవులో కట్టేశారో ఒకసారి బోట్లన్నీ చూపిస్తాను చూడండి. వరుసగా బోట్లు చూడండి. బోట్లన్నీ ఎలా వరుసగా కట్టేశారో. ఎన్ని బోట్లు ఇవన్నీ వరుసగా ఎలా కట్టేశారో చూడండి. ఎన్ని బోట్లు గోదావరి గోదావరి పెరిగిపోవడంతో ఓకేనా. ఇలాగా గోదావరి పెరిగిపోవడంతో గోదావరి పెరిగిపోవడంతో గోదావరి పెరిగిపోవడంతో ఈ గోదావరి పెరిగిపోవడంతో బోట్లన్నీ వరుసగా రేవులో కట్టేయడం జరుగుతుందన్నమాట. అది ఏంటంటే గోదావరి పెరగడం వల్ల బోట్లన్నీ రేవులో కట్టేయడం జరుగుతుంది. మత్స్యకారుల జీవన ఆధారం ఇంకా కొనసాగడం కష్టమే. ఓకేనా. ఇక ఫ్లోటింగ్ ఇంకా చూద్దాం చూడండి. ఫ్లోటింగ్ ఏ విధంగా జరుగుతుందో. ఫ్లోటింగ్ అది యానం బ్రిడ్జ్ చివరిన ఉంటుంది చూసారా. యానం బ్రిడ్జ్ అది బ్రిడ్జ్ అనమాట. యానం బ్రిడ్జ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. యానం బ్రిడ్జ్ ఫ్లోటింగ్ ఎంతో ఎంత నీరు పెరుగుతుంది తగ్గుతుంది తప్ప అస్సలు నీరు అన్నది తీయడం లేదన్నమాట. నీరు అన్నది ఒక నెల రోజుల నుంచి తీయటం లేదు. నెల రోజుల నుంచి అస్సలు తీయటం లేదన్నమాట. పెరగటం లేదా పెరగటం లేదా తగ్గటం అంతే తప్ప కానీ అస్సలు తీయటం అనేది జరగటం లేదన్నమాట. ఓకేనా. పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. గోదావరి ఫ్లోటింగ్ అనేది ఆ విధంగానే పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఈరోజు అనేది బాగా హెవీగా పెరిగిపోతూనే ఉంటుంది. ఇంకా ఫ్లోటింగ్ చూపిస్తాను చూడండి. ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంటుందో. ఫ్లోటింగ్ ఏ విధంగా ఇంకా గోదావరిని చూడండి. గోదావరిని అలాగే మా రేవుని చూపిస్తాను చూడండి. రేవుని చూపిస్తాను చూడండి. రేవుని చెట్టుల్లోని చిక్కగా మంచి స్థలాలు మంచి ప్లేసులోని ఇది ఫ్లోటింగ్ అన్నమాట. గోదావరి పెరిగిపోవడంతో గోదావరి పెరిగిపోవడంతో మత్స్యకారుల సంపద అనేది తగ్గిపోయిందన్నమాట. మత్స్యకారుల జీవనాధారం అనేది తగ్గిపోయింది. మత్స్యకారుల జీవనాధారం తగ్గిపోవడం కొద్ది కష్టానుసారమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచించాలన్నమాట. ఇది గోదావరి పెరిగిపోతుంటే మత్స్యకారుల జీవనాధారం ఎలా సాగించాలో అనేది వాళ్ళకి కూడా తెలియడం లేదన్నమాట. అంటే మత్స్యకారులు ఎలా సంపాదించుకొని వాళ్ళ జీవనాధారం కొనసాగించాలో వాళ్ళకి కూడా ఒక అవకాశం ఎక్కడికి వెళ్ళి వాళ్ళ సంపద చేపల వేటకి వెళ్ళి ఎక్కడికి చేపలు పట్టుకోవాలి. గోదావరి ఉంటే ఈ విధంగా గోదావరి ఉంటే చేపల వేటకి వెళ్ళి చేపలను ఎలా పట్టుకుంటారు వాళ్ళు మాత్రం. అర్థమవుతుందా. చేపలకి గోదావరి తగ్గితేనే వాళ్ళు మాత్రం చేపల వేటకి వెళ్ళి చేపలను పట్టుకుంటారనమాట. అర్థమవుతుందా. లేకపోతే చేపలను పట్టుకోలేరు. వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో చూడండి. ఈ విధంగా ఫ్లోటింగ్ కానీ ఇదే విధంగా కానీ కొనసాగితే ఫ్లోటింగ్
ఇదే విధంగా గాని కొనసాగితే ఫ్లోటింగు మత్స్యకారులకు జీవనాధారం కష్టమవుతుందనమాట. కష్టమవుతుంది. అంటే మత్స్యకారులు చేపలు పట్టుకుని తమ జీవనాధారం కొనసాగిస్తారు. అంటే చేపలు పట్టుకోవడానికి ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఆళ్ళు చేపలు పట్టుకోలేరనమాట. ఓకేనా? ఇది నేను చెప్పవలసింది ఈ వీడియో నుంచి చెప్పవలసింది అనుకున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫ్లోటింగ్.